తీసుకొచ్చినందుకు ఆయన మనకే మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు ఇంతవరకు మనతో ఉన్నారు. పాటలోను ఆరాధనలోను ప్రభు నామాన్ని మహిమపరచము. దేవుని వాక్యానికి మనం వెళ్దాము. ఇంతవరకు కొన్ని వారాల నుంచి యథార్థ పరులుగా ఉండాలని, ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అని దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన మనము చాలా రాగిన దినాల్లో ఉన్నాము. భయంకరమైన దేవుడు చెప్పినట్లుగానే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి కొన్ని సంగతులు మీరు వింటారు అని రాయబడ్డది. వింటా ఉన్నప్పుడు మూడరా భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, దేశం మీద దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రాజ్యం మీద రాజ్యాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత మరణాలు వినపడుతూ ఉన్నాయి. మనం చూసిందే చాలు, మనం ప్రతి దగ్గర మన ఏ రోజు కూడా పలానోళ్ళు పలాన దగ్గర మరణించకుండా లేదు, పలాన దగ్గర భూకంపం రాకుండా లేదు, పలాన దగ్గర యుద్ధం జరుగుతుంది, ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం జరుగుతుంది, రకరకమైన వార్తలు వింటున్నామంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఈ సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ఆయన కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. చాలా సార్లు మనం అనుకుంటాము ఇంకా ప్రభు రావడం అనుకుంటాం. అయితే ఒక వాక్య భాగం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. ప్రభు గురించి యోహాను గారు చక్కని మాట రాశారండి. 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరులుగా సంచరించుచున్నందున జనులు తన దిశంబరులను చూతురేమో అని మెలుగుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ పరిశుద్ధ వారంలో పంపించిన వర్తమానాన్ని బట్టి పొందినారు ప్రభా. నువ్వు దొంగ వాళ్ళే వస్తున్నారు ప్రభా, మా వస్త్రాన్ని మేము కాపాడుకోవాలని మీరు మాట్లాడుకుని వస్తున్నారు. దాన్ని బట్టి నీ కొందనాలు లేకుండా దొరికిన నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటలేదు, దొంగవలే వస్తున్నాను. ఎలా వస్తున్నాడంటే దొంగవలే. దొంగ ఎప్పుడు కూడా చెప్పు రాడు. చెప్పు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? జాగ్రత్త పడతాం, పోలీసులు ఫోన్ చేస్తాం కదండి, లైన్ లో పెట్టుకుంటాం, పలానా టైంకి వస్తున్నారు అంతే. మరి ప్రభు కూడా పలానా రోజు వస్తున్నాను, పలానా రోజు సాయంత్రం వస్తున్నానంటే మనం ఏం చేస్తాం? రెడీ అయిపోతాం. బాబోయ్ ప్రభు నేను చేసిన తప్పుడు, నేను చేసిన పొరపాట్లు ఇంకా అది రోజు చెప్తున్నారు, రేపు వచ్చేస్తానంటే ఈ రోజు నుంచి మనం ఏం చేస్తాం? రెడీ అయిపోతాం. ఎందుకంటే రెండే ఉన్నాయి, రెండు మార్గాలు కదండి. ఒకటి నరకము, ఒకటి పరలోకము. ఒకటి నరకము, ఒకటి పరలోకం. మన అందరికీ ఆశ ఏంటంటే పరలోకం వెళ్ళాలి అని ఆశ, అవునే కదండి. నరకానికి వెళ్ళనా చాలా మంది బాధలు చూసే భూలోకంలో నరకం చదువుతున్నాను బాబు అంటున్నారు. భూలోకంలోనే ఏం చూస్తున్నారంట? నరకం వాళ్ళు చూస్తున్నాం. ఇంకా నరకం ఎలా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇంకా నరకం ఇంకా భయంకరంగా ఉంటారు. ఆ నరకంలో పురుగు సముద్రం అగ్ని నారదు ప్రేమలారా, అది భయంకరమైన నరకము. కాబట్టి ప్రభు ఎలా వస్తున్నాడంటే దొంగలే వస్తున్నాడు. దొంగ ఎలా చెప్పకుండా వస్తాడో ప్రభు కూడా అలాగే ఈ లోకంలో రాబోతూ ఉన్నాడు. దొంగ చెప్పకుండా ఎలా వస్తాడో ప్రభు కూడా చెప్పడు. ప్రభు చెప్పకుండా ఆయన రాక రాబోతూ ఉన్నది, సూచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఎలా ఉండాలని రాయబడ్డదంటే ప్రేమలారా, వస్త్రాన్ని కాపాడుకున్న వాడు ధన్యుడు. హల్లెలూయా. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు. అక్కడ అంటున్నాడు, జనులు దేశ దెబ్బలు అంటే మన వస్త్రం లేకుండా ఉంటాము అని జనులు చూద్దాము అని వస్త్రాన్ని కాపాడుకోవాలంట. మనం ఏం కాపాడుకోవాలంటే వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ఈ రోజులో మన వస్త్రం, ఏ వస్త్రం దేవుడు ఇచ్చాడో ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను.
దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే ప్రేమవాళ్ళ ఆయన రాకడి కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో, ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు. ప్రేమవాళ్ళ మనకి తెలియదు. కాబట్టి మనం అందరం కూడా ప్రిపేర్ అయిపోవాలి. మెనుకు ఉండాలంటే ఏంటి తెలుసా అండి? ప్రిపేర్, సిద్ధపాటు అని అర్థం. మెనుకు ఉండాలన్న మాట ఏంటండి? అందరు చెప్పాలి, సిద్ధపాటు. హల్లెలూయా. సిద్ధపడిపోవాలి. ఏ క్షణం వచ్చినా సిద్ధపడిపోవాలి. ప్రేమ వల్ల ఏ క్షణం వచ్చినా మనం సిద్ధపడి ఉండాలి. ఐఎమ్ రెడీ ప్రభా, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము అన్న మాట మనం చెప్పాలి. ప్రేమ వల్ల కాబట్టి దేవుడు వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడని ఎక్కడ రాయబడింది? ఎబ్రీ పత్రిక 10:35 రాయబడింది. వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎప్పుడు వస్తున్నాడంటే నేను చెప్పలేము. కాబట్టి ఆయన దొంగలి వస్తున్నారు. కాబట్టి మన వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. మన వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. ఏ వస్త్రం ఇచ్చాడు అంటే ప్రేమవల్లరా, ఒక్కసారి యెషయా గ్రంథము 61:10 రాయబడ్డ మాట ఏంటంటే 61:10 ఒక అద్భుతమైన మాట రాయబడ్డదండి. ఆ అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమవల్లరా, యెషయా గ్రంథము 61:10 మాట రాయబడ్డది. పెండ్లి కుమారు రీతిగాను ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏ వస్త్రం ధరింపజేశాడండి? రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రము. ప్రేమవల్లరా, రక్షణ వస్త్రము. అందుకే ప్రేమవల్లరా, మొదటి తిమోతి పత్రికలో రాశాడు 1:5 పాపులను రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి, పాపులుగా ఉన్న మనల్ని, శాపంతో ఉన్న మనల్ని తొలగించి రక్షణ వస్త్రాన్ని మనకి ధరింపజేశాడు. ఏ వస్త్రాన్ని ధరింపజేశాడండి? రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. ఈ రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. చాలా మంది ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుందుకు ఈ రోజులో చాలా మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ పొందయ్యా అంటే ఇంకా సమయం ఉన్నది అంటున్నారు. రక్షణ పొందమ్మా అంటే ఇంకా సమయం ఉన్నది అంటున్నారు. రక్షణ పొందిన వాళ్ళు కూడా ఏం చేయాలి తెలుసండి? రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలంటే రక్షణ పాత్ర చేత పుచ్చుకొని, హల్లెలూయా, రక్షణ చేత పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామాన్ని ఏం చేయాలి? సన్నిధించాలి. హల్లెలూయా. ఏం పట్టుకోవాలంటే రక్షణ పాత్ర. ఒకప్పుడు మన రక్షణ లేనప్పుడు, రక్షణ వస్త్రం ధరించకపోయినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసండి? మన స్థితి ఎటువంటి స్థితి అంటే యేసుల గ్రంథము 16:6 రాశాడండి. యేసుల గ్రంథము 16:6 రాశాడు. మన స్థితి ఏంటంటే రక్తములో పొర్లాడుతున్న మన స్థితి. ఆయన చూసినప్పుడు అంట రక్తములో పొర్లాడుతా ఉన్నామంట మనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి తిని. హల్లెలూయా. చెప్తామండి హల్లెలూయా. మన స్థితి ఏంటంటే రక్తములో పొర్లాడుతున్న మనల్ని చూశాడైనా. భయంకరమైన స్థితి, భయంకరమైన పరిస్థితి. రక్తంలో పొర్లాడుతున్న నిన్ను చూశాడు. రక్షణ వ్యవస్థ ఇవ్వడానికి కారణం ఏంటంటే రక్తంలో పొర్లాడుతున్న ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి, ఎవరు చూడలేని పరిస్థితి. ప్రభువు నిన్ను చూచి, హల్లెలూయా. ప్రభు ఎవరు చూశాడండి? నన్ను చూశాడు. కాబట్టి
రక్తంలో పొరలాడుతున్న, పాపంలో పొరలాడుతున్న, అపరాధంలో పొరలాడుతున్న, శాపంలో పొరలాడుతున్న మనం చూసి ఈ రోజు నీకు నాకు కూడా ఏమి ఇచ్చాడంటే రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. ఇంకొక మాట చెప్పాలంటే మన జననం ఎలా ఉన్నదో అదే యాజకుల గ్రంథం 16:4 ఉన్నదండి. మన జననం ఎలా ఉన్నదంటే ఎలా ఉన్నది చదువుతారండి. నీ జననము చూడగా నువ్వు పుట్టినాడు నీ నాభి సూత్రం కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఎలా ఉన్నాం చూడండి. మనం పుట్టినాడంట నాభి సూత్రం కొయ్యబడలేదంట, నాభి సూత్రం కొయ్యబడలేదు, నీకు శుభ్రమగుటకు నీళ్ళతో కడగలేదు, తర్వాత ప్రేమ వలన ఉప్పు రాయకపోయి, బట్ట చుట్టకపోయి. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటి నాభి సూత్రం అంటే? తల్లికి బిడ్డకున్న సంబంధం బొడ్డు సంబంధం. నాభి సూత్రమే బొడ్డు. పుట్టగానే ఎందుకు కట్ చేస్తారంటే, ఒక పుట్టగానే కట్ చేయకపోతే ఎవరికి ప్రమాదము? తల్లికి ప్రమాదమే, బిడ్డకి కూడా ప్రమాదమే. ఈ లోకంలో వచ్చి మనం వచ్చాము కాబట్టి, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి, ఈ లోకంలో సంబంధం అని తెప్పుకోవాలి. ఒకవేళ తెప్పుకోకపోతే మనకి ప్రమాదము. బిడ్డకి ప్రమాదమే కదండి. నాభి సూత్రం కోయకపోతే, బొడ్డు కోయకపోతే బిడ్డకి ప్రమాదమా? ఆరోగ్యం అండి. ఆ ప్రమాదం లేకుండా ఎక్కడంటే కడుపులో ఉన్నప్పుడే ఆరోగ్యం. ఎందుకంటే ఆ పేగు ద్వారానే ఆహారం వెళ్తుంది, ఆ పేగు ద్వారానే పాలు వెళ్తాయి, ఆ పేగు ద్వారానే తల్లి ఏమైతే తీసుకుంటుందో, తల్లి ఏమైతే తింటుందో ఆ బలము కూడా వెళ్ళేది ఆ పేగు ద్వారానే. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ పేగు ఉండాలంటే బిడ్డకి ఎంత ప్రమాదమో తెలుసండి. అలాగే మనం లోకములో మన తల్లి ఎవరంటే లోకం. లోకంలోంచి మనం బయట తీసినప్పుడు లోకం మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయబడాలి? కట్ చేయబడాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నది ఏంటి? లోకంలో ఉన్నది ఏంటని చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవగుణం. ఇవన్నీ మనలోంచి, లోకంలో నుంచి ఇవన్నీ ఏం చేయాలి? మనము కట్ చేయబడాలి. దేవుని వాక్యం మనకి కట్ చేయబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే కట్ చేయబడ్డారో తల్లి బిడ్డ ఏరైపోతారు. అప్పుడు ఏం చేయాలి? బిడ్డకి చెప్పండి. అక్కడ రాశారు స్నానం చేయించాలి. ఏంటి? ఎక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చాడు చిన్న బిడ్డ? చెప్పండి. ఎక్కడికి వెళ్ళి కాకినాడ అందరూ తిరిగి వచ్చాడు, బీచ్కి వెళ్ళి వచ్చాడు అనుకుంటారా? ఆర్పాకి వెళ్ళి వచ్చాడు అనుకుంటారు. ఎందుకు స్నానం చేయించాలి? రక్తం మరుగులో ఉన్నాడు. స్నానం అనగా బాప్తిస్మం అనే కార్యక్రమం. హల్లెలూయా. స్నానం అనగా ఏంటండి? లోకానికి బిడ్డని వేరు చేయాలి. రెండోదిగా మన జననం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. రెండోదిగా స్నానం చేయించాలి. ఏం చేయాలి? స్నానం చేయించాలి. స్నానం అంటే బాప్తిస్మం. చాలా మంది జ్ఞాన స్నానం అంటారు, కొంతమంది ఏమంటారండి? జ్ఞాన స్నానం అంటే ఏంటేది? బాప్తిస్మం చేసుకోవాలి, నీళ్ళతో కలగబడాలి. తర్వాత మూడోది ఏంటంటే ఉప్పు. ఏమవుతారంటే చెప్పండి. చిన్నపిల్లలు ఉప్పు రుద్దే మనకు ఎలా పడుతుంది? దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను లోకానికి ఉప్పై ఉన్నాను అంటాడు. నేను లోకానికి ఏమన్నాడండి యేసు ప్రభు? చెప్పండి. నేను లోకానికి ఉప్పై ఉన్నాను అంటున్నాడు ప్రభు. మరి ఉప్పు అంటే దేవుని వాక్యం. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆయనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలండి? వాక్యం కావాలి, వాక్యం కావాలి. బట్ట చుట్టకపోయింది. ఏం చుట్టాలంటండి? బట్టే. అది ఏ బట్ట అంటే నీ తల్లి బట్ట కావచ్చు, రక్షణ బట్ట కావచ్చు. హల్లెలూయా. ఈ రోజు ప్రేమోలారా నీకు నాకు ధరింపజేసింది ఏంటి తెలుసా? రక్షణ వస్త్రాన్ని ధరింపజేసింది. ఏ వస్త్రాన్ని ధరింపజేసిందండి? రక్షణ వస్త్రాన్ని. మనం ఎలాగ దేవుడు దొంగలు రాబోతున్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే, దేన్ని కాపాడుకోవాలంట చెప్పండి. అందరూ చెప్పాలండి. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఈ రోజు మనం వస్త్రాన్ని కాపాడుకుంటామా? అసలు ఇప్పుడు కూడా దేవుడు ముందుగా మనం ఏం చేశాడు చెప్పండి?
ఆదాము కూడా దేవుడి మహిమతో నింపబడినప్పుడు, దేవుడి స్వరూపంలో ఉన్నప్పుడు, దేవుడి కోరికలు నిర్వహించాడు కాబట్టి దేవుడి మహిమతో నింపినప్పుడు ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో, ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో ప్రేమ వాళ్ళారా, వాళ్ళకి ఏం తెలిసిందంటే మేము దిగంబరంగా ఉన్నామని తెలిసింది. ఆదామాన పిలిచినప్పుడు పండు తినక ముందు దేవుడి దగ్గరకు వచ్చేసి ప్రక్కన కూర్చుంటూ, ఎప్పుడైతే ఆదామా పండు తినాలంటే ఆదామా అని పిలిచినప్పుడు చుట్టూ చోట దాక్కున్నారంట. ఏం చేశారంటే చుట్టూ చోట దాక్కున్నారంట. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైపోయింది మేము బట్టలు లేని వాడిగా ఉన్నాము, దిగంబరంగా ఉన్నామని. దేవుళ్ళు అన్నాడు ఏం చేశాడంటే శారీరకంగా బట్టలు కుట్టించాడు. శారీరకంగా ఏం చేశాడంటే బట్టలు కుట్టించాడు. ఈ రోజుల్లో బట్టలు వేసుకోవడం తప్పు కాదు. బట్టలు ఎంత ఎలా వేసుకోవాలంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు వేసుకోవాలి, వస్త్రాలు వేసుకోవాలి. కానీ ఈ రోజులు ఎలా వేసుకుంటున్నారు తెలుసా? అన్యాలు అన్ని ఆచారం ప్రకారం వేసుకుంటున్నారు. అన్యులు ఇష్టాన్ని అన్యులు వేసినట్లుగా ఈ రోజు క్రైస్తవులు కూడా బట్ట తీరు అలా వేసుకుంటున్నారండి. మనలో మార్పు రావాలి. హల్లెలూయా. ఎప్పుడు మార్పు అవుతుందంటే లోకానికి మనకి సంబంధం కట్ అయినప్పుడే మనకి అప్పుడు బట్టలో మార్పు వస్తుంది, శాపంలో మార్పు వస్తుంది, చూపుల్లో మార్పు వస్తుంది, నడకలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఎలాగున్నారు తెలుసండి? అందుకే జపన్య గ్రంథం 1:8 రాయబడ్డదండి. జపన్య 1:8 ఏమో రాశాడు తెలుసండి? 1:8 ఏం రాశాడు తెలుసా? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అంట అన్యుల వలె మనం బట్టలు వేసుకోకూడదని, అన్యుల వలె మనం బట్టలు వేసుకుంటానంట. ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే అంటే శిక్షిస్తాడంటే. ఒకసారి చదువుతారండి జపన్య. అధిపతులను అన్య దేవతల అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారందరినీ నేను శిక్షించుకున్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. లక్కీ బాబు డబ్బల తగ్గితే ఈసారి హల్లెలూయా. అన్యుల దేశస్థుల వలె మనం ఏం చేయకూడదంట? అన్యుల వలె మనం వస్త్రాన్ని ఎంచుకోకూడదు. ప్రేమోలరా, దేవుడు చూస్తాడు, మనుషులు కూడా చూస్తారు మన వస్త్రం. ఈ రోజుల్లో చాలా మంది అన్యులు చూడండి ప్రేమోలరా, ఆ హీరోలు ఎలా వేసుకున్నారు, లేదా క్రికెట్ మీద ఎలా వేసుకున్నారు, కటింగ్లు అలాగే చేస్తున్నారు, బట్టలు కూడా అలాగే వేస్తున్నారు. మనం ఒక ఎదన ప్యాంట్ వేసుకుని వచ్చాడండి ఒక కుర్రోడు. అదే ప్యాంట్ ఎంత బాగుంది అడిగింది. 12,000 ఆ ప్యాంట్. ఓ ప్యాంట్ ఎంత అండి? 12,000. మీరు చెప్తే నమ్మరు. అన్ని మొక్కలే, అన్ని కన్నాలే, వెనక ముందు కూడా కన్నాలు ఉన్నాయండి. అసలు సిరిపొడి ఎవరు వేసుకుంటారు చెప్పండి? పిచ్చోలు వేసుకుంటారు. అవును చెప్పండి అమ్మా, ఎవరు వేసుకుంటారు? పిచ్చోళ్ళకి తెలియక ఏ బట్టలు అది సిరిపొడి అన్ని కూడా అన్ని వేసుకుంటారు. సిరిపొడి కైతాలు, సిరిపొడి బట్టలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అందరూ కూడా? చెప్పండి అమ్మా, సిరిపొడి బట్టలు, సిరిపొడి సొక్కాయలు చాలా ఘోరంగా మామూలు కదండి. ఇప్పుడు అన్నారు అది 12,000 ప్యాంటు సిరిగిపోయింది. ఎందుకు పని చెప్పి మీరు చెప్తే నమ్మరు. నేను చూసి ఆశ్చర్యపోయాను. అందుకు అడిగాను రేట్ ఎంత బాబు అని అడిగాను. 12,000 ప్యాంటు. మొత్తం ఎన్ని గీతలు ఉన్నాయో, కాలు ఎంత కనపడుతుంది. వేసుకోకుండా అంటున్నాయి. ఇంకా మీకు అర్థం వేసుకోకుండా అంత ఘోరంగా ఉన్నదండి. అంటే అన్యులు వేసినట్లుగా, ఈ రోజు వేసినట్లుగా, లేదా ఇలా ఎవరెవరో వేసినట్లుగా మనం వేసుకోకూడదంటండి. వేసుకుంటున్నంట దేవుడు శిక్షిస్తాడంట ఈ లోక సంబంధంగా. హల్లెలూయా. నేను ఈ లోక సంబంధం వస్త్రాల గురించి కొంచెం మాట్లాడుతున్నాను. ఈ లోక సంబంధం వస్త్రాలు మనం ఎలా ఉండాలంటే దేవుడికి మాదిరిగా ఉండాలి. ఏదో దేవుడిని నమ్ముకున్నారు, ప్రభువుని అంగీకరించారు కాబట్టి ఇంత మాదిరి. హల్లెలూయా. ఈ రోజు వస్త్రం చాలా మందికి బాగోలేదు. చాలా మందికి వస్త్రధారం బాగోలేదు. వాళ్ళు వేసుకున్నారు ఏంటి, వీళ్ళు వేసుకున్నారు ఏంటి, ఆ పాస్టర్ పిల్లలు వేసుకున్నారు రకరకాలుగా. వాళ్ళు వేసుకుంటే మేము ఎందుకు వేసుకోకూడదు? దేవుడు ఏం చేస్తానంటున్నాడు చెప్పనండి? ఏం చేస్తానంటున్నాడు? గద్దిస్తాను, శిక్షిస్తాను. శిక్షలోకూడదు. హల్లెలూయా. అందుకే ప్రేమలారా, ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? ఎటువంటి వస్త్రం ధరించుకున్నాం తెలుసా? జకర్యా గ్రంథంలో
జకరియా గ్రంథము తీయండి, ఒక్కసారి తీయండి మేము త్వరగా మనం ముగించుకుందాం. 3:3 జకరియా గ్రంథం 3:3 ఎలా ఎటువంటి వస్త్రంతో ఉన్నామంటే మనము ఎటువంటి వస్త్రంతో ఉన్నామంటే జకరియా గ్రంథం 3:3 రాశాడండి. ఎటువంటి వస్త్రం అంటే మలినమైన వస్త్రం అన్నారు. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై ఏ సమూహం అండి? దూత సమూహంలో నిలబడి ఉండగా. ఒకప్పుడు మనం ఎటువంటి వస్త్రంతో ఉన్నామంటే మలిన వస్త్రములతో ఉన్నామండి. ఏ వస్త్రం అండి? వస్త్రం అంతా మలినమే, వస్త్రం అంతా మలినమే. ఒక అతను పాట పాడతాడు, నిల్వెల్ల ఘోరపు ఇసమే కదా పుట్టినాడు మనిషిగా పుట్టినాను సర్వానయ్యా. హల్లెలూయా. నిల్వెల్ల ఘోరం అంతా ఏంటంటే ఇసమే. మనిషిగా పుట్టాడు సర్వంగా. ఆయన పేరు చెప్పాలంటే ఒక పాట చెప్పేది మీరు అందరూ చెప్తారు. ఈ మధ్యలో అది బాగా ఫేమస్ అయిపోయింది ఒక పాట, కొయ్యాలి కొయ్య. ఆయన పాడిన పాట అండి. నిజమే, మనిషి అంతా అలాగే ఇష్టమే, నిజమే ఇష్టమే. దేవుడు ఇటువంటి ఇష్టాన్ని మలినాన్ని ప్రస్తుతం ఏం చేశాడంటే ప్రేమ వల్ల రక్షణని వస్త్రంతో నిన్ను ధరింపజేశాడు. హల్లెలూయా. ఏ వస్త్రంతో ధరింపజేశాడండి? రక్షణ వస్త్రంతో. నీ మలిన వస్త్రాన్ని తీసివేసి అక్కడ యెహోషువ దూతల సమూహమందు ఎలా ఉన్నాడంటే మలిన వస్త్రంతో నిండుకొని ఉన్నాడు. మలిన వస్త్రంతో నిండుకొని ఉన్నాడు. ఒకప్పుడు నీవు నేను మన స్థితి అదే. మలిన వస్త్రమే, మురికి వస్త్రమే, పాప వస్త్రమే. కానీ దేవుడు తొలగించి నీతనే వస్త్రముతో నన్ను కూడా నింపేశాడు. హల్లెలూయా. నీతనే వస్త్రముతో అనగా రక్షణ వస్త్రంతో మనం నింపేశాడు. కాబట్టి ఈ రోజు నీవు నేను కూడా ఏమి కాపాడుకోవాలంటే ఈ రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకున్నవాడు చెప్పండి, ముందు చదువుకున్నాం కదండి, వస్త్రాన్ని కాపాడుకున్నవాడు. కొన్ని వస్త్రాలు ఉన్నాయి, తర్వాత వచ్చి వారిని జ్ఞాపకం చేస్తాం. ప్రేమ వల్ల వస్త్రాన్ని ఎందుకు కాపాడుకోవాలి? అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే కొంచెం ఉన్నాడు మన వస్త్రం దొంగిలించడానికి. ఇప్పుడు దొంగకుంటాడు అనుకోండి, ఏం దొంగిలిస్తాడు తెలుసా? బంగారం దొంగిలిస్తాడు కదండి, డబ్బులు దొంగిలిస్తాడు. కానీ వస్త్రాన్ని దొంగిలించి దొంగలు ఉన్నారండి? ఉన్నారు లేదండి? చెప్పండి. ఉన్నారు. మీరు లోకసభ 10:30 మీరు చదువుకున్నట్లయితే ప్రేమలారా ఒక అతను ఏం చేస్తున్నాడంట, యెరూషలేములో ఉండవలసిన వాళ్ళు ఎరుకోకు దిగి వస్తున్నాడంట. యెరూషలేములో ఉన్న అతను ఏం చేస్తున్నాడండి? ఎరుకోకు దిగి వస్తున్నాడంటండి. దిగి వస్తుండగా దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ఆయన దొంగల చేతిలో పట్టబడి కొట్టేసి ఆయన బట్టలు దూసేసుకున్నారు. ఏం దూసుకున్నారంటండి? డబ్బులు దూసుకోలేదు, బంగారం దూసుకోలేదు. ఈ రోజుల్లో ప్రేమలారా ఎంత మంచి దొంగలు తెలుసా? ఎంతనికని పాపం ఎంతో మంది మెడలో చైన్ లాగాడు, గొలుసులు లాగాడు, చేతులు ఉంగరాలు లాగాడు. చాలా ఘోరంగా జరుగుతుంది. మనం ఒకసారి చిన్న ఈడో చూసాం ప్రేమలారా, ఇద్దరు మనుషులు బయట వెళ్తూగా ఒక ఆమెను గొలుసులు పట్టుకున్నారండి. ఈ ప్రేమ ఇలా వెళ్తూ ఇంక వెళ్ళిపోతుంది ఆ గొలుసు కోసం. నా గొలుసు అన్న వదిలేసుకెళ్ళి పాపం ప్రాణాలు ఎంత ప్రాముఖ్యమో. గొలుసుకెళ్తే ప్రాణాలు ముఖ్యమా గొలుసు ముఖ్యమా చెప్పండి. ప్రాణం ఉంటే మరొకసారి ఆ గొలుసు సంపాదించుకోవచ్చు. పాపం అలాగా లాగేది కిందకి తలకి దెబ్బ తగిలేసింది, పాములకు పోయింది. చిన్న మీద తగిలేసి ఎక్కడ పోయిందండి? పాములకు పోయింది. చాలా బాగా అనిపించు. ఈ లోకంలో దొంగలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ మన మీద దాడి చేసే దొంగలు ఎవరు తెలుసా? చెప్పండి అండి, ఎవరండి? మన బట్టలు తీసేసుకునే దొంగలు, మన వస్త్రాలు దొంగిలించే దొంగలు ఉన్నారు. అపవాది వాడే. హల్లెలూయా. ఈ యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వస్తుంటే ఏం దోచుకున్నారండి? చెప్పండి. బట్టలు దోచుకున్నారండి. అమ్మా, బట్టల దొంగలు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు నీ భక్తులను కాపాడుకోకపోతే ఆయన దూసేసుకుంటే పొద్దున పనులకు రాజానికి ఎలాగెళ్తాము? నీ వస్త్రాన్ని కాపాడుకోకపోతే
నీ వస్త్రాన్ని కాపాడుకోకపోతే దొంగల చేతిలో చిక్కబడ్డ వరకు నేను కొట్టి నీ వస్త్రం దోచేసుకుంటారు, నీ వస్త్రాన్ని దొంగిలిస్తారు. ప్రేమ పిల్లారా, అందుకే వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. పరలోకంలో కూడా వస్త్రం ఉంటేనే ప్రవేశం, వస్త్రం ఉంటేనే. అందరు ఎక్కడ ఉన్నారా? పరలోకంలో కూడా వస్త్రాలు ఉండాలి. ఏ వస్త్రం ఉంటే పరలోకం ఎంత కూడా చెప్తానండి. హల్లెలూయా. ఏ వస్త్రం ఉంటే పరలోకం ఎంత. దేవుడు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడో ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ముందు ఏమి ఇచ్చాడండి? మలిన వస్త్రాన్ని తీసేసి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాన్ని ఎంతగానో కాపాడుకుంటావు. ఈ రోజుల్లో ఈ రక్షణ వస్త్రానికి మచ్చ పడుతుంది, దాగు పడుతుంది, ముడత పడిపోయింది. మన మాటల ద్వారా ముడత పడిపోవచ్చేమో, మన చూపుల ద్వారా మచ్చ పడవచ్చేమో. ఈ రోజు నీ వస్త్రం ఎలా ఉన్నది? నేను నీవే పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళే మనం పరీక్షించుకోవాలి. ప్రేమ వాళ్ళ మన వస్త్రాన్ని మనం కాపాడుకుంటున్నామా? మన రక్షణ ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? మన భయంకరమైన స్థితిలో మన జన్మ మీద చూసినప్పుడు భయంకరమైన జన్మ ఇది. రక్తంలో పోరాడుతున్న మనల్ని చూసి నీతైన వస్త్రంతో మన ధరింపజేశాడు. ఈ రోజు నీ వస్త్రాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నా ప్రియ సహోదరుడా, నీ వస్త్రాన్ని దొంగిలించుకోరు అపవాది పొంచి ఉన్నాడు. నువ్వు ఏదైనా విశ్వాసంలో దిగజారిపోతున్నాము, ప్రార్థనలో దిగజారిపోతున్నాము, భక్తులు దిగజారిపోతుంది చాలు వెంటనే నిన్ను ఆవరించేసి నీ వస్త్రాన్ని దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనంతే దిగజారిపోతున్నాడు. ఎక్కే అనుభవం మనకు ఎప్పుడు కూడా. ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా చెప్పనండి, ఎక్కే అనుభవం ఎక్కడనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా మందరం కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు అయ్యి బాబా మీ ఇంట్లోనే ఎక్కడ పొందామంటున్నారు మీరు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి వచనంలో కూడా దైవజనులు ఇద్దరు దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా అని ఉన్నారు. ఎక్కడ ఎక్కుతున్నారంటే ఎక్కి వెళ్ళుచుండగా, ఎక్కి వెళ్దాం. అలాగే యేసుప్రభువు వారు కూడా కొండ ఎక్కి, ఎక్కడికి ఎక్కారంట? కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు బలి అర్పించినప్పుడు ఏమి ఎక్కారండి? చెప్పనండి. ఎక్కితేనే దేవుడు దర్శిస్తాడు, ఎక్కితేనే దేవుడు కనపడతాడు. మోషే కొండ ఎక్కినప్పుడు ఏం కనిపించింది? ఓ పొద కనిపించింది. ఏం కనిపించిందండి? ఎక్కాడని కింద దిగాడండి. అందరు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ముగింపులో వచ్చేసానండి. ఎక్కడ దిగాడండి? ఎక్కి అనుకో. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఎక్కితేనే ఉండాలి. ఎక్కి అనుభవంలో ఉన్నట్లయితే మనలా దేవుడు అక్కడ ఉంటాడు. ఎక్కడంటే పైన ఉన్నవాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈ రోజు ప్రేమేంద్ర పిల్లరా, నీ వస్త్రానికి ఎలా కాపాడుకుంటున్నావు? నీ వస్త్రం మీద ఏమైనా డాగ్ పడ్డదా? నీ వస్త్రం మీద ఏదైనా మచ్చ ఉన్నదా? నీ వస్త్రం మీద ఏదైనా ముడతున్నదా? ఈ రోజు నువ్వు సరి చేసుకో. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణంలో వస్తాడో తెలియదు. దొంగవలే రాబోతున్నాడు. అందుకే వస్త్రాన్ని కాపాడుకున్నవాడు, ఈ వస్త్రాన్ని కాపాడుకున్నవాడు. ఏ వస్త్రాన్ని కాపాడుకోవాలి? రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నట్టు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. సమయం లేదు కాబట్టి ప్రేమ వల్ల ఈ రోజు నీ వస్త్రం ఎలా ఉన్నదో ఒక చిన్న తీర్మానం చేసుకో. తీర్మానంతో నీ గృహానికి ఎలా పడతానే కాదు, దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను దర్శించాడు. నీ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఎలా ఉంది? మచ్చ పడ్డదా? భాగు పడ్డదా? ముడత పడ్డదా? నీ వస్త్రాన్ని ఎవరైనా దోసుకున్నారా? నువ్వు దిగజారిపోయిన స్థితిలో పడిపోయాము, ప్రార్థనలో దిగజారిపోయాము, భక్తులు దిగజారిపోయాము, విశ్వాసంలో దిగిపోతున్నాము. ఒక్కసారి ఆలోచించు. నీకు ముందున్న శ్వాసము, ముందున్న ప్రేమ, ముందున్న ప్రార్థన జీవితం లేదమ్మా. నువ్వు రక్షించబడినప్పుడు ఎటువంటి శ్వాసం ఉన్నదో, ఎటువంటి ప్రార్థన జీవితం ఉన్నదో, ఎటువంటి భక్తి జీవితం ఉన్నదో, భక్తులు తొలగిపోయావా? యథార్థతో తొలగిపోయావా? నీతిలో తొలగిపోయావా?
నీ రక్షణ వస్త్రానికి ఏమైనా మచ్చ డాగు ఏమైనా పడ్డదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైనా మచ్చ పట్టదమో ప్రభా, నేను నా మాట ద్వారా రక్షణలో తొలగిపోయిన దయచేసి క్షమించాను. నా చూపుల ద్వారా, నా నడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఏమన్నా నీకు ఆయాసకరంగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించు. మా రక్షణ అవసరాన్ని మేము కాపాడుకునే బాధ్యత దయచే ప్రభా. అయ్యా, కాపాడుకునే తరుణం మాకు దయచే ప్రభా అని అడుగుతాం. ఒక్క నిమిషం అడగండి ఇప్పుడు మోడల్. ఇంత గొప్ప రక్షణ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నరకుడిని తప్పించబడాలంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకు. నీకు రక్షణ వస్తానే పోతున్నాడు దేవుడు. ఓ యవన బిడ్డ, యవన సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాట కాదనుకుంటావా? ఎన్నిసార్లు నేను గద్దిస్తున్నాడు, ఎన్నిసార్లు నేను దర్శిస్తున్నాడు, కానీ నువ్వు అర్థం చేసుకుంటాలేదు. అర్థం చేసుకొని ఇప్పుడే ఆ రక్షణ వస్త్రం ధరించుకో. ఇంకా మలిన వస్త్రంతో ఎలా ఉంటావు? దేవుడు రాబోతున్నాడు. ఆయన గోత్రం ముందు మలిన వస్త్రంతో యెహోషువ ఉన్నాడు. దేవుని రాజ్యంలో వారసం కనపడతలేదు. కాబట్టి దేవుని రాజ్యానికి వారసుగా మనం ఉండాలంటే మలిన వస్త్రం తొలగించుకో. ఈ రోజే మంచి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు ఆయన వస్త్రం కోసం మీరు మాట్లాడుకోవచ్చు. రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నటకు ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. కొంతమంది ఎవరు పెట్టున్నారు, ఇంకా మరిన వస్త్రంతో ఉన్నారయ్యా. ఆ వస్త్రం వాళ్ళలోంచి తీసేసి మాకు ఎలా రక్షణ వస్త్రం ఇచ్చావో వారు కూడా రక్షణ వస్త్రంతో మీరు నింపండి. నేను ఎంచెందుకు త్వరగా దొంగవలే రాబోతున్నాను ప్రభా. దేవాన్ని వచ్చినప్పుడు ప్రభా మేము వస్త్రాన్ని కాపాడుకున్న వారిగా మేము ఉండేటప్పుడు మా అందరినీ సిద్ధపరిచి ఇలా వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.